హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో నేను 7 రోజులు 7 ఈవినింగ్ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. పిల్లలు ఇంటికి రాగానే ఏదో ఒకటి తినాలని అడుగుతూ ఉంటారు. అలా అని మనం ఎప్పుడు బయట ఫుడ్ కూడా తెచ్చిపెట్టలేం కదా. అలాంటప్పుడు ఇంట్లోనే హెల్తీగా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. మొదటి స్నాక్ పొటాటో బైట్స్ అండి. నేను ఇక్కడ 3 ఉడికించుకున్న పొటాటోస్ తీసుకున్నానండి. 3 వేస్తున్నాను, మీడియం సైజ్వి. ఇప్పుడు వీటిని మనం తురుముకోవాలండి. కొంచెం పెద్ద రంధ్రాలు ఉండే వాటితో పొటాటోని బాగా తురుముకోవాలి. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత నేను 1 స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నానండి. 1/2 స్పూను పిజ్జా సీజనింగ్ వేస్తున్నాను. 1/2 స్పూను మిరియాల పొడి వేసాను. కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. 1/2 స్పూను బేకింగ్ పౌడర్. ఇక్కడ 6 స్పూన్ల దాకా నేను బియ్యం పిండిని వేసుకుంటున్నానండి. మనం మిక్స్ చేసిన తర్వాత మెత్తగా ఉంది అనుకుంటే మరొక 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రాసెస్డ్ చీజ్ని తీసుకున్నానండి. ఈ చీజ్ని కూడా మనం తురుముకోవాలి. పిజ్జా చీజ్ని వేసుకోకండి, ప్రాసెస్డ్ చీజే వేయాలండి. ప్రాసెస్డ్ చీజ్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మరీ మెత్తగా ఉంది అనుకుంటే మరొక 2 స్పూన్ల దాకా రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు 1 స్పూను నూనెను కూడా అప్లై చేస్తున్నాను. 1 స్పూను ఆయిల్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందండి. మెత్తగాను లేదు, మరీ గట్టిగాను లేకుండా మీడియంగా ఉంది. ఇప్పుడు మనం కొంచెం పిండిని చల్లుకొని కొంచెం తీసుకున్న ముద్దకి కూడా మనం కొంచెం పిండిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేశాక పిండిలో మళ్ళీ ఒకసారి అటువైపు ఇటువైపు ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేశాక ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇచ్చి ప్రిపేర్ చేసుకోకుండా పైనే మనం కొంచెం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా లేకుండా కొంచెం థిక్నెస్ ఉండాలండి. ఇవి మీరు ఇక్కడ చూస్తే ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మూతను తీసుకొని వీటిని హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హాఫ్ మూన్ షేప్లో కట్ చేశాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. చూడండి, ఇలా వచ్చాయి. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని కట్ చేసుకోవచ్చు. స్క్వేర్గా కానీ డైమండ్ షేప్ కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అండి. రైస్ ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా, కొంచెం మెత్తగా చాలా బాగా వస్తాయండి ఇవి. ఇప్పుడు కట్ చేసుకున్న వీటన్నిటినీ కూడా మనం బాగా కాగిన నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె ఎక్కువ కాగనీయకండి, కొంచెం కాగిన నూనెలో వేసుకోవాలి. వేసి వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. మీరు ఇక్కడ చూస్తే వేసిన తర్వాత చూడండి ఎలా పొంగాయో. ఇలా పొంగితే చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా. ఇలా మనం కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా మొత్తం అన్నిటినీ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మీరు కావాలి అనుకుంటే పైన చాట్ మసాలా కానీ లేదంటే చిల్లీ పౌడర్ కానీ వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి.
మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండవ స్నాక్ ఆలుగడ్డ సమోసాని ఎలా చేయాలో చూద్దాం. ఆలుగడ్డ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకోసం 2 కప్పుల దాకా మైదా పిండి వేసుకుంటున్నానండి. మీకు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండిని వేసుకొని చేసుకోవచ్చు. 1 స్పూను జీలకర్ర తీసుకొని కొంచెం నలిపి వేసుకున్నాను. 1/2 స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాను. అలాగే నెయ్యి కానీ నూనెని కానీ ఒక 2 స్పూన్ల దాకా వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేయాలండి. ఫస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం నీళ్లు పోస్తూ మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి ముద్ద మరీ గట్టిగాను లేకుండా మరీ మెత్తగా లేకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా బాగా ప్రెషర్ ఇచ్చి కలుపుకోవాలండి పిండి ముద్దని. ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్ద మీద మూత పెట్టుకొని మనం ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం 1 స్పూను జీలకర్ర, 5 వెల్లుల్లి, 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి వేస్తున్నానండి. వీటన్నిటినీ కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా దంచుకుంటే సరిపోతుందండి. మీరు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 4 స్పూన్ల దాకా నూనె వేస్తున్నాను. ఇందాక మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు మనం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మరో 30 సెకండ్ల పాటు మనం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒక 5 నుంచి 6 మీడియం సైజు ఆలుగడ్డను కూడా మనం ఉడికించి పెట్టుకోవాలి. ఉడికించుకున్న ఆలుగడ్డని ఇలా నలిపి వేసుకోవాలండి. ఇలా నలిపి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ తీసుకున్నానండి. మీరు బఠానీని ఉడికించైనా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మనం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూస్తే బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు కొత్తిమీరను కొంచెం చల్లుకొని మనం బాగా మిక్స్ చేసుకొని పక్కకి దించేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చూస్తే పిండి కూడా బాగా నానిందండి. ఇప్పుడు మనం సమోసాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పిండిని ఒక చిన్న ముద్దని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పిండి ముద్దకి మనం కొంచెం మైదాని అప్లై చేసుకొని ప్రెస్ చేయాలి. నేను పైన చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలండి. మనం ప్రెస్ చేసిన తర్వాత ఇది మరీ తిక్కుగాను ఉండకూడదు, మరీ పల్చగాను లేకుండా కొంచెం మందంగా ఉండేలా చూసుకోవాలండి. మరీ మందంగా ఉండకూడదు, కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ మీడియం సైజ్ సమోసాను చేస్తున్నానండి. మీరు మినీ సమోసా చేయాలి అనుకుంటే మరి చిన్న ముద్దను తీసుకుంటే సరిపోతుంది. నేను పైన చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా సమోసాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ని తీసుకొని ఎడ్జెస్లో మనం వాటర్ని అప్లై చేసుకోవాలి. నేను పైన చూపిస్తున్న విధంగా అప్లై చేసి ఇలా కోన్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా ఓపెన్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న దీంట్లో మనం స్టఫింగ్ని ఫిల్ చేయాలి. ఇలా లోపలికి బాగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఈ ఎడ్జెస్కి కూడా మనం
వాటర్ని అప్లై చేసుకోవాలండి. ఇలా మొత్తం వాటర్ని అప్లై చేసుకున్నాక మనం సమోసాని క్లోజ్ చేసుకోవాలి. నేను పైన చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. చూసారు కదా, సమోసా చూడండి షేప్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మరొకటి కూడా మనం ఫోల్డ్ చేసుకుందాం. మళ్ళీ వాటర్ని అప్లై చేయాలి. ఇలా అప్లై చేశాక కోన్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసిన ఈ పిండిలోకి మనం స్టఫింగ్ని ఫిల్ చేయాలి. ఇలా స్టఫింగ్ని ఫిల్ చేసి మళ్ళీ ఎడ్జెస్లో కొంచెం వాటర్ని అప్లై చేసి సమోసాని క్లోజ్ చేసుకోవాలండి. ఇది ఇంకొక విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా కొంచెం ఫోల్డ్ చేసి ఇప్పుడు మొత్తాన్ని కూడా మనం ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఓపెన్ అవ్వకుండా బాగా ప్రెస్ చేయాలండి. చూడండి చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు ఇలానే అన్నీ మనం ప్రెస్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం కాగిన నూనెలోకి మనం వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదండి. మనం కొంచెం పిండిని వేస్తే కొంచెం బబుల్స్ వచ్చేలా ఉంటే సరిపోతుంది. ఈ సమోసాని ఎప్పుడూ కూడా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేయకండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తేనే మనకి సమోసాలు క్రిస్పీగా వస్తాయండి. ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాం. ఇలానే అన్ని సమోసాలని కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా సింపుల్ రెసిపీ, చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మూడవ చాట్ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ చాట్ అండి. మసాలా పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనలో చాలామందికి సాయంత్రం అయిందంటే చాలు ఏదో ఒక చాట్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న రోజుల్లో బయట ఫుడ్ని తినాలంటే 1కి 100 సార్లు ఆలోచించాలి కదా. సో మనం ఇంట్లోనే మసాలా పూరీని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపించేస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం నేను ఇక్కడ 2 కప్పుల దాకా బఠానీని 8 గంటలు నానబెట్టానండి. 2 మీడియం సైజు ఆలుగడ్డను కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు నీళ్లు కొంచెం పోసుకొని 1 స్పూన్ ఆయిల్, 1 పావు స్పూన్ దాకా పసుపు, 1 హాఫ్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని వీటిని మనం ఉడికించుకోవాలండి. ఒక 6 విజిల్స్ పెట్టించుకోవాలి. ఇప్పుడు మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకొని మనం కొంచెం వేయించుకోవాలండి. ఇవి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోల్ని కూడా వేసుకొని వీటిని కూడా మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇవి కొంచెం మెత్తబడేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు 3 లవంగాలను కూడా వేసి మళ్ళీ మూత పెట్టి వేయించుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చూస్తే టొమాటోని మీరు కట్ చేశారు అంటే మెత్తగా కట్ అవుతుంది. అంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం వేయించుకున్న వీటిని మనం కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం నీళ్లు వేస్తున్నాను. మీరు కావాలి అంటే వేసుకోండి, లేదంటే లేదు.
కొంచెం నీళ్లు వేసుకొని నేనైతే ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసాక ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ మిరప్పొడి, ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వీటిని వేయించేటప్పుడు మంటని సిమ్లోనే ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచి మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని దీన్ని కూడా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. నేను ఇక్కడ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తే బఠానీ కూడా ఉడికిపోయిందండి. చూడండి, బఠానీ మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా బాగా ఉడికిందండి. ఇలా ఉడికించుకున్నాక వీటినన్నిటినీ కూడా మనం బాగా పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనిపేసుకోవాలి. ఎనిపిన తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక ఇందాక మనం వేయించుకున్న పుదీనా పేస్ట్ని కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మీకు మరీ చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ని వేసి ఉడికించుకోవచ్చు. లేదు కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకునేటట్టయితే అలాగే ఉడికించుకుంటే సరిపోతుందండి. నాకు కొంచెం చిక్కగా అనిపించింది, అందుకే 1 గ్లాస్ దాకా నీళ్లు యాడ్ చేశానండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు తక్కువైతే కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటిని మనం బాగా ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నానండి. చూడండి, ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం దించుకుంటే సరిపోతుంది. బాగా ఉడికిపోయిందండి మసాలా. ఇలా ఉడికిన మసాలాని మనం ఇప్పుడు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పూరీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ రెడీమేడ్ పూరీని తీసుకున్నానండి. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే పూరీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో పూరీస్ కూడా. ఇలా వేయించుకుంటే పూరీ కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం మసాలా పూరీని సర్వ్ చేసుకుందాం. ఇలా పూరీ మొత్తాన్ని మ్యాష్ చేసి వేసుకున్నాక మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్చర్ కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను కుకుంబర్, ఆనియన్, కొత్తిమీర, టొమాటోని కూడా వేస్తున్నానండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మసాలా పూరి తినడానికి రెడీ అయిపోతుందండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఎవరైనా కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అచ్చం బండి మీద దొరికే మసాలా పూరి టేస్ట్తోనే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 4వ స్నాక్ చట్పటా లేస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చట్పటా లేస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను. అందుకోసం నేను ఇక్కడ 2 కప్పుల దాకా సన్న రవ్వని తీసుకుంటున్నానండి. మనం రవ్వ లడ్డూకి ఏ రవ్వనైతే యూజ్ చేస్తామో అదే రవ్వని 2 కప్పుల దాకా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని మనం మెత్తగా గ్రైండ్ చేయాలండి. మరీ మెత్తగా లేకపోయినా పర్లేదు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ దాకా కారం పొడి, ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్ల దాకా నూనె వేసుకోవాలండి.
ఇవన్నీ వేసాక వీటన్నిటినీ కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక వాటర్ని కొంచెం కొంచెం పోస్తూ మనం పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ అన్నీ ఒక్కసారిగా వేయకండి, కొంచెం కొంచెం వేస్తూ మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దని బాగా ప్రెషర్ ఇచ్చి కలపాలండి. ఎంత ప్రెషర్ ఇచ్చి కలిపితే అంత మెత్తగా తయారవుతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దని 15 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. ప్రెషర్ ఇచ్చి కలపాలి. నేను పైన చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు కొంచెం గోధుమ పిండిని కానీ మైదాని కానీ స్ప్రింకిల్ చేసుకోవాలి. వేసాక కొంచెం పిండి ముద్దను తీసుకొని మనం ప్రెస్ చేయాలండి. చపాతీని ఎలా అయితే ప్రెస్ చేసుకుంటామో అలా ప్రెస్ చేయాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం థిక్నెస్ ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం. ఫస్ట్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేశాక ఎక్స్ట్రా పిండినంతటినీ కూడా మనం రిమూవ్ చేసేసేయాలి. ఇలా రిమూవ్ చేసేసాక చూడండి, ఇప్పుడు ఈ థిక్నెస్ వేస్తే సరిపోతుందండి. మరీ థిక్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం షేప్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. షేప్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా. సో నేను అందుకనే డైమండ్ షేప్లో కట్ చేశాను. చూడండి, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ లేస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీకు డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే దాంట్లో అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టకండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఇంకా వేరే రైస్ ఫ్లోర్ ఏవి వేయాల్సిన అవసరం లేదండి. అవి వేయకుండానే ఇవి మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. అందుకోసం 1 స్పూన్ దాకా కారం పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పొడిని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న లేస్లోకి వేసుకొని మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే చట్పటా లేస్ రెడీ అయిపోతాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ లేస్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చండి. చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 5వ స్నాక్ చూసేద్దాం. డామినోస్ స్పెషల్ టాకోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇవి పిల్లల స్నాక్ బాక్స్గా పెట్టారు అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం నేను ఇక్కడ 1 స్పూన్ దాకా ఆయిల్ వేస్తున్నానండి. అలాగే ఒక 10 దాకా ఎండుమిర్చిని వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం 1 నిమిషం పాటు వేయించుకోవాలి.
ఇలా వేగిన ఈ ఎండుమిర్చీలన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఒక 2 ఉల్లిపాయల్ని కూడా కట్ చేసుకొని వాటిని కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇలా వేయించిన ఉల్లిపాయల్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు 4 ఉడికించుకున్న పొటాటోస్ని కూడా మనం క్రష్ చేసుకొని వేసుకోవాలి. పొటాటోస్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న ఈ పొటాటోని ఎండుమిర్చి పొడిని బాగా మిక్స్ చేయాలి. 2 బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయాలి. ఇలా కొంచెం మిక్స్ చేశాక ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ దాకా గరం మసాలా, కొంచెం రుచికి సరిపడా ఉప్పు, మీ దగ్గర ఉంటే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం టాకోస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడైతే వీట్ ఫ్లోర్ని యూస్ చేశానండి. మీరు కావాలి అనుకుంటే మైదాను కూడా వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి వేసుకొని చపాతీ ముద్దని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఒక 15 నిమిషాల ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చపాతీస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మీడియం సైజు ముద్దను తీసుకొని కొంచెం పిండిని చల్లుకొని పిండిని అటువైపు ఇటువైపు వేసుకున్నాక చపాతీస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొంచెం థిక్నెస్ ఉండాలండి. మరీ మందంగా లేకుండా మరీ పల్చగాను లేకుండా కొంచెం థిక్నెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ డబ్బాని యూస్ చేస్తున్నానండి. యూస్ చేసి మనం చపాతీస్ని కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా దుద్దాలి అంటే టైం పడుతుంది కదా. ఇలా పెద్దగా దుద్దుకొని మనం చపాతీని కట్ చేసుకుంటే సరిపోతుందండి. క్విక్గా కూడా అయిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా చాలా చక్కగా వచ్చాయి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా పిండిని మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా రిమూవ్ చేశాక ఇప్పుడు చపాతీస్ అన్నిటినీ కూడా కొంచెం దోరగా వేయించుకోవాలండి. 2 వైపులా దోరగా వేయించుకోవాలి, మరీ ఎక్కువగా కాల్చకండి. ఇలా వేసి ఒకవైపు కాలాక రెండో వైపును కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, మరి హై ఫ్లేమ్ పెట్టకండి. మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ చపాతీస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలానే మిగిలిన పిండిని అంతటినీ కూడా చపాతీస్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టాకోస్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఫస్ట్ 2 చపాతీస్ని తీసుకుంటున్నానండి. ఈ 2 చపాతీస్కి ఫస్ట్ ఒక్కొక్క స్పూను టమాటో కెచప్ని కానీ లేదంటే మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ని కానీ వేసుకొని చపాతీ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేశాక నేను ఇక్కడ చీజ్ స్లైసెస్ని పెడుతున్నానండి. మీ దగ్గర మొజరెల్లా చీజ్ ఉన్నా అది కూడా వేసుకోవచ్చు. ఇలా చీజ్ స్లైసెస్ని పెట్టాక ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో మిక్స్ని కూడా పెట్టుకోవాలి. ఇలా రెండిటికి కూడా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు పైన మరొక స్లైసు చీజ్ని పెడుతున్నానండి. మీరు పిజ్జా చీజ్ని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత నేను పైన చూపిస్తున్న విధంగా మీరు చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేశాక ఇప్పుడు మనం వీటిని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేయాలండి.
ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టాకోస్ని కూడా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎప్పుడూ కూడా లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒకవైపు కాలింది, రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మనం ఫ్రై చేయాలి. వీటిని హై ఫ్లేమ్లో కుక్ చేశారు అంటే తొందరగా కాలిపోతుంది, కానీ లోపల దాకా కుక్ అవ్వదండి, క్రిస్పీగా కూడా ఉండదు, మెత్తగా వస్తుంది. ఇలా లో టు మీడియంని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నాము అంటే లోపల దాకా కాలుతుంది, అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. ఇప్పుడు అటువైపు ఇటువైపు కాల్చాక కింద వైపు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కుక్ చేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీ కూడా. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. నేను వండినప్పుడైతే మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేయాలని వీడియో చేశాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక్క లైక్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 6వ స్నాక్ పిల్లల మోస్ట్ ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒకటి తినాలని అడిగినప్పుడు ఉన్న స్వీట్ పొటాటోతో మనం స్వీట్ పొటాటో స్టిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు స్నాక్ బాక్స్గా కూడా ఇవి పిల్లలకి పెట్టి స్కూల్కి పంపించవచ్చు. అందుకోసం నేను ఇక్కడ స్వీట్ పొటాటోని తీసుకున్నానండి. దీనికి పొట్టు తీసేసి నేను పైన చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకున్నాక 1 స్పూన్ దాకా కారం, 1/2 స్పూన్ దాకా ఉప్పు, 1/2 స్పూన్ దాకా గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలండి. ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా పీసెస్కి బాగా పట్టాలి. ఒకవేళ వాటర్ కావాలి అనుకుంటే కొంచెం నీళ్లు వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేశాక ఒక 3 స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. అలాగే 3 స్పూన్ల దాకా బియ్యం పిండి కూడా వేస్తున్నానండి. ఇవి రెండు వేయడం వల్ల ఫ్రైస్ అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేయాలి. పీసెస్ అంతటికీ కూడా బాగా కోట్ చేయాలి. ఇలా చేశాక కొంచెం నీళ్ళను వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి అనేది ఈ ముక్కలకి బాగా పట్టాలి. ఇలా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి. 10 నిమిషాల తర్వాత బాగా కాగిన నూనెలో మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలండి. కంప్లీట్ ఫ్రై అవ్వనీయకండి, ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఎందుకంటే వీటిని రెండోసారి మళ్ళీ ఫ్రై చేయాల్సి వస్తుందండి క్రిస్పీగా రావాలి అనుకుంటే. అందుకే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఈ స్టిక్స్ అన్నిటినీ కూడా మనం గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ ఫిల్టర్ అయిపోతుందండి. ఇవి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాక మళ్ళీ అన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈసారి ఒక 10 నిమిషాలు ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు ఫ్రై చేశారంటే ఇవి చాలా క్రిస్పీగా తయారవుతాయండి. చూడండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేద్దాం. 1 స్పూన్ కారం, 1 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఫ్రైస్ రెడీ అయిపోయాయండి. ఇవి పిల్లలైతే చాలా ఇష్టపడతారు. స్కూల్ నుంచి రాగానే ఇలా ఇవ్వండి, లేదంటే స్నాక్ బాక్స్ కూడా మీరు స్నాక్స్ లాగా కూడా పంపించవచ్చండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు.
మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. 7వ స్నాక్ కూడా చూసేద్దాం. ఆంధ్ర స్పెషల్ చాట్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ చాట్ ఏంటంటే అటుకులతో మనం చేయబోతున్నాము. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. నోటికి ఏది తినాలనిపించినప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా భలేగా ఉంటుంది. ఇప్పుడు ఆ చాట్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ నూనెని బాగా కాగనివ్వాలండి. బాగా కాగిన తర్వాతే మనం అటుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అటుకులు నూనె సరిగా కాగకుండా వేశారు అంటే అటుకులు అనేటివి బొరుగుల్లాగా ఉబ్బకుండా అలానే ఉండిపోతాయండి. ఇలా తెల్లగా ఫ్రై అవ్వాలి అటుకులు అనేటివి. ఇలా తెల్లగా ఫ్రై అవ్వాలి అంటే ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. ఇలా ఫ్రై అయిన ఈ అటుకుల్ని మనం ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని ఒక టిష్యూ పేపర్ మీదకి తీసుకోవాలి. అటుకులు ఫ్రై చేశాక 1 కప్పు దాకా పల్లీలు ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు కూడా కొంచెం బాగా క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అదే అటుకుల్లోకి వేసుకోవాలి. వేసాక ఇప్పుడు ఒకసారి కింద నుంచి పైకి మిక్స్ చేసుకొని కిందున్న టిష్యూ పేపర్స్ని మనం రిమూవ్ చేసేసుకుందాం. ఇలా రిమూవ్ చేశాక మొత్తం అన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసినాక చూస్తే చూడండి అటుకులు అనేటివి చాలా చక్కగా వేగాయండి. పొడి పొడిగా చాలా బాగా వచ్చాయి. ఇందులోకి మనం 1/2 కప్పు దాకా మిక్చర్ వేసుకుంటున్నాను. కొంచెం ఆనియన్ని ఎక్కువగానే వేస్తున్నానండి. కొంచెం టొమాటో, కొంచెం పసుపు, కొంచెం కారం రుచికి సరిపడా వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర, అలాగే ఫుల్ లెమన్ని వేస్తున్నానండి. ఈ లెమన్ వేయడం వల్ల టెక్స్చర్ అనేది చాలా చాలా బాగుంటుంది. నోటికి కూడా చాలా చక్కగా అనిపిస్తుందండి తింటూ ఉంటే. ఇలా లెమన్ అనేది మొత్తం వేసుకున్న తర్వాత మనం ప్రెషర్ ఇస్తూ వీటిని బాగా నలుపుతూ కలపాలండి. ఇలా కలపడం వల్ల ఆనియన్ ఫ్లేవర్, టొమాటోలో ఉండే ఫ్లేవర్, అలాగే కొత్తిమీరలో ఉండే ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. తినడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. నోటికేమీ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఇది ఆంధ్రాలో అయితే ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ 7 రకాల స్నాక్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సింపుల్ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.